హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం మాఘ పౌర్ణమి అత్యంత పవిత్రమైన రోజులలో ఒకటి. సూర్యుడు కుంభరాశిలో, చంద్రుడు మఖ నక్షత్రంలో ఉండే ఈ రోజున చేసే స్నాన, దాన, జపాలకు అనంతమైన ఫలితం ఉంటుందని భక్తుల నమ్మకం. ఈ రోజు యొక్క విశిష్టతను క్లుప్తంగా ఇప్పుడు తెలుసుకుందాం. మాఘమాసమంతా నదీ స్నానం చేయడం పుణ్యప్రదం. కానీ పౌర్ణమి రోజున చేసే స్నానానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. ఈ రోజున దేవతలందరూ గంగా నదిలో లేదా పవిత్ర జలాలలో నివసిస్తారని పురాణాలు చెబుతున్నాయి. ప్రయాగ ఇక్కడ జరిగే మాఘ మేళాల్లో ఈ పౌర్ణమి నాటి స్నానానికి కోట్లాది మంది ప్రజలు వస్తూ ఉంటారు. మాఘ పౌర్ణమి నాడు శ్రీ మహావిష్ణువుని పూజించడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు. చాలామంది ఇళ్లలో ఈ రోజున సత్యనారాయణ స్వామి వ్రతాన్ని నిర్వహించుకుంటారు. ఈ రోజున చేసే దానానికి అక్షయ పుణ్యం లభిస్తుందని అంటారు. నువ్వులు, అన్నదానం, వస్త్రదానం చేయడం శ్రేష్టం. పితృదేవతలకు తర్పణాలు వదలటానికి కూడా ఇది అనువైన రోజు. చంద్రుడు మనస్కారకుడు కాబట్టి పౌర్ణమి నాడు చంద్రుడు పూర్తి కళతో ఉంటాడు కాబట్టి ఈ రోజు చంద్రుడిని పూజించడం వల్ల మానసిక ప్రశాంతత, ఆరోగ్యం సిద్ధిస్తాయి. కుంభమేళా జరిగే సంవత్సరాలలో మాఘ పౌర్ణమి నాడు జరిగే స్నానం అత్యంత ముఖ్యమైన ఘట్టం. ఈ రోజున ఉపవాసం ఉండి లక్ష్మీనారాయణలను కొలిస్తే సంతాన సౌభాగ్యం కలుగుతుందని విశ్వాసం.